శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ శీర్షికలో మనం మన యొక్క ప్రేక్షకుల నుంచి వస్తున్న వివిధ ప్రశ్నలకి మనం ఈ సమాధానాలు ఇవ్వటం, వారి యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలను మనం ఎంతో కొంత నివృత్తి చేసే మార్గాన ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది కూడా జరుగుతూ వస్తున్న విషయం మీ అందరికీ విదితమే. ఇక ఈరోజు మనకి ఎలాంటి సమస్య మన ప్రేక్షకుల నుంచి ఎదురైంది, వారు ఏమి కోరుకుంటున్నారు, ఏమి ఆశిస్తున్నారు, ఆ వివరాలు మరి ఒక్కసారి పరిశీలన చేద్దాం. మాది నెల్లూరు. నా పేరు కాత్యాయని. మా ఇంట్లో గత కొద్ది సంవత్సరాలుగా ఏంటో ఒకరికి ఆరోగ్యం బాగుంది అనుకునే టైంకి ఇంకొకరికి అనారోగ్యం చుట్టుకుంటుంది. ఇలా తరచూ ఎవరో ఒకరు ఇంట్లో ప్రశాంతత లేకుండా ఆసుపత్రుల చుట్టే పరుగులు తీయవలసిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కారణం ఏమైంటుందో అనేది మాకు అర్థం కావటం లేదు. అది మా ఇంటి దోషమా, వేరే రకమైన సమస్య అనేది మాకు అర్థం కావటం లేదు. కావున దయచేసి మాకు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్యరీత్యా బాగుండడానికి ఏదైనా సలహాని సూచించగలరు. ఇది ఆమె కోరినది. ఆమె పేరు మరి కాత్యాయనిట, నెల్లూరు దగ్గర. అయితే మరి వాళ్ళ ఇంట్లో ఇలా తరచూ ఒకరికి వదిలితే ఒకరికి అనారోగ్యం చుట్టుకోవటం అనేది ఒకటి మనకి జాతక రీత్యా అంటే వ్యక్తిగత జాతకాలు అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైతే వాళ్ళు ఎంతమంది సభ్యులు అనేది కూడా మనకి తెలియదు. సో ఈ కుటుంబ సభ్యుల్లో తరచూ మరి ఇలా అనారోగ్యం ఉంది అంటే కనుక కంపల్సరీ వాళ్ళ అందరి జాతకాల్లో కూడా ఎంతో కొంత శనితో సంబంధం ఉండటం. అంటే ఒక్కొక్కరికి ఏలినాటి శని ఉండొచ్చు, ఒకరికి నడుస్తున్న దశలోనే శని ఉండొచ్చు, ఒకరికి అర్ధాష్టమ శని ఉండొచ్చు. ఈ రకంగా ఏదైనా సరే కొన్నిసార్లు మనం జాతకాల్లో పరిశీలించినప్పుడు ఒకే ఇంట్లో అనేక మందికి శని దశ నడుస్తూ ఉండటం, అనేక మందికి రాహు దశ నడుస్తూ ఉండటం, ఇలాంటివి కూడా మేము చూస్తూ ఉంటాం. అయితే ఇలా ఒకే ఇంట్లో ఎక్కువ మందికి శని దశ నడుస్తున్నా, అలాగే ఎక్కువ మందికి రాహు దశ నడుస్తూ ఉన్నా తప్పనిసరి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఎవరికో ఒకసారి గండంగా కూడా పరిణమించే పరిస్థితులు ఉంటాయి. ఇక రెండోది వచ్చేప్పటికి ఏంటంటే జాతకంలో ఇలాంటివి ఏమీ లేకపోతే కొంతవరకు వారి యొక్క వాస్తులో కూడా కొంతవరకు ఏవైనా తేడాలు ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం ఈరోజు సూచించే ఏదైనా సరే ఆవిడ ఒక పరిష్కారం అనేది అడిగారు కనుక వారి జాతకాలతో సంబంధం లేకుండా, వారి యొక్క వాస్తుతో సంబంధం లేకుండా ఉన్నంతలో వారందరికీ కూడా ఆరోగ్యం బాగుండటం కోసం, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాం. ఇవాళ మనకి తెలుసు ఏదైనప్పటికీ కూడా చిన్న అనారోగ్యం వచ్చినా కూడా మరి వేలాది రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి మనం అందరం చూస్తున్నదే. కనుక ఏదైనప్పటికీ కూడా మరి ఆరోగ్యం దాన్ని నుంచి మనందరికీ కూడా ఉపశమనం కావాలి అనేది ప్రతి ఒక్కళ్ళు ఆశించేదే. కనుక ఇప్పుడు నేను చెప్పబోయేది కాత్యాయని గారి కోసమనే కాకుండా తరచూ ఈ కాత్యాయని గారిలాగా ఎవరైనా సరే వారి ఇళ్లలో ఇలా అనారోగ్య సమస్యలు తరచూ ఉత్పన్నమవుతూ ఉండటం, మరి వారికి ఈ రకమైన సమస్యలు తొలగడానికి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా ఒక పరిష్కారాన్ని ఇప్పుడు మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇది మనం ఏం చేయాలి అంటే కనుక ఇంట్లో ప్రతిరోజు కూడా ఒక రాగి పాత్రలో కొంత నీరు తీసుకుని ఆ నీటిని ఓం హ్రీం వం ధన్వంతరియే అమృత హస్తాయ సర్వరోగ నివారకాయ వం హ్రీం ఓం స్వాహ, మళ్ళీ ఓం హ్రీం వం ధన్వంతరియే అమృత హస్తాయ సర్వరోగ నివారాయ వం హ్రీం ఓం స్వాహ. ఈ రకంగా ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుతూ ఆ నీటిని అంటే అభిమంత్రించాలి. ఈ అభిమంత్రించిన నీళ్ళు ఏవైతే ఉంటాయో వారు ఇంట్లో ఎంతమంది వ్యక్తులు ఉంటే అంతమంది కూడా
తీర్థంగా 3 సార్లు సేవించాలి. ఇలా కొన్ని నెలలు చేసినట్టయితే కనీసంలో కనీసం ఒక 3 నెలల సమయం చేసినట్టయితే తప్పకుండా వాళ్ళకి ఉపశమనం లభించడం అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా వీరు అంటే ఒక్కొక్క గదిలో ఒక్కొక్క వ్యక్తి అనుకోండి, లేదా ఇద్దరు వ్యక్తులు అనుకోండి, ఎవరైనా సరే ఈ గదుల్లో ఎన్ని గదుల్లో ఎంతమంది వ్యక్తులుంటే అన్ని గదుల్లో ఆ గదులకుండి వాయువ్యంలో ఒక మట్టి పాత్రలో ఎప్పుడూ కూడా రాతి ఉప్పు అని మనకి పచారీ షాపుల్లో అమ్ముతారు. సాల్ట్ కాకుండా పాతకాలం అంతా కూడా మనం ఆ రాతి ఉప్పుని మనం వాడుతూ ఉండేవాళ్ళం. కనుక ఈ రాతి ఉప్పు అనేది కూడా మనకి పచారీ షాపుల్లో దొరుకుతుంది. ఈ రాతి ఉప్పు మనం ఇంట్లో మనం ఎక్కువగా ఏ ఏ గదుల్లో పడుకుంటామో ఆ గదికుండే వాయువ్యంలో ఒక మట్టి పాత్రలో ఎప్పుడు కూడా పెట్టి వాటిని మనం 20 రోజులకో మరి 15 రోజులకో ఒకసారి మార్చి మళ్ళీ ఇదే ప్రకారంగా ఉప్పు వేసినట్టయితే కనుక తప్పకుండా మీరు మంచి మార్పులనైతే గమనించగలుగుతారు. ఈ రకంగా చేసి చూడండి. తప్పకుండా మీ అందరికీ కూడా ఆరోగ్యం లభిస్తుంది.